నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనమైతే పచ్చని అడవులలో, అది గూడా ఎన్నో ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిలలో అయితే ఉన్నాము. అది ఎక్కడ అనంటే మాత్రం దామగుండంలో ఉన్నాము. సో, ఈ దామగుండం, అసలు ఈ దామగుండం అంటే ఏంటి? అండ్ తర్వాత దీని హిస్టరీ, అండ్ తర్వాత ఏంటిది అనంటే మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుంది. అండ్ అసలు ఏంటి అనేది మాత్రం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే మనతో ఉన్నారు. వారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. నావీ రేడార్ ఏదైతే ఉందో అది పెట్టడం ఇష్టమా లేదా అనేది. మేడం చెప్పండి, అసలు మీకు ఈ పెట్టడం అనేది ఇష్టమేనా? వికారాబాద్ జిల్లా హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా. వికారాబాద్కు ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఉన్నదంతా ఎంతో కొంత వ్యవసాయం మీద ఆధారపడి మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ అప్ అండ్ డౌన్స్ చేసుకొని ఉద్యోగాలు చేసుకోవడమే. ఆ వ్యవసాయానికి కూడా ఇక్కడ ఎలాంటి నీటి వనరులు ఉన్నటువంటి బలమైన ప్రాజెక్టులు కూడా ఏం లేవు. ఉన్న దాంట్లో ఎంతో కొంత బోర్లు, బావులు, కొంత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వేసుకొని వ్యవసాయం చేసుకుంటారు తప్పితే సహజమైనటువంటి నీటి వనరులు ఇక్కడ ఏం పెద్దగా లేవు. ఆ ఉన్న బోర్లు, బావులు కూడా ఏమైనా నడుస్తున్నాయంటే ఇటు అనంతగిరి, దామగుండం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల యొక్క సాంద్రత వల్లనే నీరు రాగలుగుతుంది. ఈరోజు 12 లక్షల చెట్లు కొట్టేయడం అనేది ఈ వికారాబాద్ జిల్లాకు ఇదొక చీకటి నిర్ణయం ఒక రకంగా. ప్రభుత్వం దీన్ని చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఈ ప్రాజెక్టు పెట్టడం వల్ల విదేశాలు మన వైపు చూస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళందరూ కూడా జాలిగా చూస్తున్నారు వికారాబాద్ పట్ల. ఎందుకంటే చారిత్రకమైనటువంటి అడవి ఇది. 12 లక్షల చెట్లు కొట్టడం అంటే గతంలో 300 చెట్లు కొట్టడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే 1973లో చిప్కో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా చెట్లకు అడ్డుపడి ఫస్ట్ మమ్మల్ని నరకండి, తర్వాత చెట్లను నరకండి అని చెప్పేసి నినదించి కొట్లాడినటువంటి భారతదేశంలో ఈరోజు 12 లక్షల చెట్లు కొట్టడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి ఏ రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయో కూడా నిర్వాహకులు ఆలోచించాలి. రెండవ విషయం ఏంటంటే ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడనే ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాలి? అనేక ప్రాంతాల్లో ఈ రాడార్ స్టేషన్ పెట్టడం కోసం అనువైన ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ ఈయనే పెట్టి ఇంత చారిత్రకమైనటువంటి అడవిని ధ్వంసం చేసి ఇక్కడ అనేక రకాలైన జీవరాశులు, జింకలు, పక్షులు ఉన్నాయి. ఈ అడవి హైదరాబాద్కు ఇది ఒక జీవనాధారం ఒక రకంగా. ఇక్కడ ఈ ప్రాంతం నుండే మూసీ, కాగ్నా నదుల జన్మస్థలం ఇది. ఇప్పటికే నదులు విధ్వంసం అవుతున్నాయి. ఇప్పుడు పూర్తి ఈ అడవుల నుండి ఎంతో కొంత నీరు ప్రవహించి ఉన్నటువంటి దాన్ని కూడా విధ్వంసం చేస్తారు. అంటే ఉద్దేశపూర్వకంగానే వికారాబాద్ జిల్లాకు ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్ కోసం తీసుకురండి. నేవీ రాడార్ స్టేషన్ రావడం వల్ల వికారాబాద్ జిల్లాకు ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. అక్కడ ఎక్కడైనా రక్షణ రంగాల్లో ఎవరికి పడితే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? దానికంటూ ఒక విధానం ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. నావీ రాడర్స్ లో మీకు కావాల్సిన ఉద్యోగాలు మేము సెటిల్ చేస్తాము అని చెప్పి కూడా గవర్నమెంట్ ఒకటైతే చెప్తుంది. అది కాకుండా డెవలప్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి మరి? ఎలాంటి డెవలప్మెంట్? అసలు ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇస్తారు వాళ్ళు? ఇది రికమెండేషన్లు చేసి ఒక ఎమ్మెల్యేనో ఎవరో రికమెండేషన్ చేసి ఇట్లా పెట్టుకోమని చెప్పినంత మాత్రాన కాదు కదా. అది భద్రతకు సంబంధించిన విషయం. దాంట్లో ప్రావీణ్యత ఉండాలి, దాంట్లో చైతన్యం ఉండి ఆ రకమైనటువంటి ట్రైనింగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళకే అనేక రకాలైన పరీక్షలను ఎదుర్కొని వాళ్ళు ఉద్యోగాలు సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ స్థానికులను ఎవరినో తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినంత మాత్రానగా వాళ్ళు చెప్పే కాకెమ్మ కథలు విని మోసపోయేటంత పిచ్చోళ్ళం అయితే కాదు వికారాబాద్ ప్రజలు. మేడం, అసలు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు ఈ నావీ రాడార్ అసలు వద్దు మాకు అని చెప్పి ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు? నేవీ రాడార్ స్టేషన్ అనేది తీసుకురావాలన్న ప్రతిపాదన 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నిర్ణయం చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం వల్ల, దీనిపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు పెద్దగా ఎదుర్కోకపోయినా పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు దీనివల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ కోర్టు ద్వారా వాళ్ళు పిటిషన్స్ వేసి అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన పదవి వెళ్ళిపోయిన తర్వాత గత 10 ఏళ్ల కాలంలో ఆ యొక్క సంస్థ నిర్వాహకులు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కూడా ప్రయత్నాలు చేసిర్రు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ మాకు అప్పగించండి, ఈ అడవిని మీకు ఇస్తామనే రకమైనటువంటి చర్చలు జరిగినాయి. అక్కడ నేవీ వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల పెండింగ్లో పెట్టిరు. ఇప్పుడు మళ్ళీ పరి నియోజకవర్గం అభివృద్ధి కోసం అని చెప్పేసి నేను పనిచేస్తానని చెప్పేసి వచ్చినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిన వారం రోజులలోనే దీనికి సంబంధించిన నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇది ముమ్మాటికి
ప్రజల ప్రాంత అభివృద్ధి కాదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసమే దీనిపైన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మేము భావిస్తున్నాం. చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉండొచ్చు ఈ ప్రాంతాల్లో? దాదాపు ఈ అడవి చుట్టూ ఒక 60 గ్రామాల వరకు దీని ఎఫెక్ట్ అయితదని చెప్పేసి పర్యావరణవేత్తలైతే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా వాళ్ళకు సంబంధించిన పరిశీలనలో వ్యక్తపరిచారు. దీని ఎఫెక్ట్ మాత్రం దాదాపు 70 కిలోమీటర్ల వరకు చూపిస్తది అనంటే, దామగుండం నుండి ఎటు చూసుకున్నా ఇక్కడ హైదరాబాదు, అటు సంగారెడ్డి, ఇటు మహబూబ్ నగరు, షాద్ నగరు ఈ సరౌండింగ్ మొత్తం కూడా రేపు ప్రమాదంలో పడబోతుంది. ఈ రాడర్ వల్ల ఖచ్చితంగా ఏంటిదనంటే మాత్రము ఏదైనా డిసీజెస్ కానీ అట్లా రావచ్చు అని చెప్తున్నారు కదా, మరి లంగ్ డిసీజెస్ లేకపోతే ఇంకేదైనా, సో అది ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేమనుకోవడం ఏందంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మనం ఫోన్లలో చూస్తే అందరికి తెలిసిపోతుంది. వీఎల్ఎఫ్ కొట్టినా, ఈఎల్ఎఫ్ కొట్టినా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందరికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ల వాడకం వల్ల జనాలలో హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ సర్వసాధారణమైన రోగాలు అయిపోయినాయి ఇప్పుడున్న పరిస్థితులలోని. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం వల్ల ఇంకా దాని రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటదని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు అయితే వాళ్ళు సైంటిఫికల్‌గా చెప్తున్నారు. ఇప్పుడు మీలాగా మాలాగా చెప్తే ఏందంటే వీళ్ళేదో ఉద్దేశపూర్వకంగా చెప్తారని అంటారు. కానీ మనం కాదు, శాస్త్రవేత్తలే దాన్ని హెచ్చరిస్తున్నారు కదా వద్దని చెప్పేసి. అన్న, ఎప్పటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు మీకు తెలిసినంత వరకు చెప్పండి? నాకు తెలిసినంత వరకు నేను ఒక 3 మంత్స్ నుంచి ఇందులో జాయిన్ అయ్యాను. 3 మంత్స్ నుంచి చూస్తున్నాను. ఓకే, మీకు ఎప్పుడు అవగాహన వచ్చింది సో ఈ నావీ రైడర్ కరెక్ట్ కాదు అని? ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చింది. ఈ పచ్చని చెట్లను కోల్పోవడం అనేది మనకు బాధాకర విషయం అది. అందుకే ఇది పోవడం అనేది మాకు ఇష్టం లేదు. అంటే దాదాపు 12 లక్షల చెట్లు, అంటే అందులో ఎన్నో రకాలైన చెట్లు ఉంటాయి. కొన్నేమో ఔషధాలు ఇచ్చేవి, ఆయుర్వేదిక్ చెట్లు ఉంటాయి. ఇంకొన్నేమో జీవ ప్రాణులు ఏవైనా కానివ్వండి, అవి వాటి కిందనే ఉండి బతకడం కూడా వాటికి అదే ఇల్లు. మరి అలాంటిది ఇన్ని చెట్లను నరికేస్తే ఫ్యూచర్లో మనం బతకగలమా? బతకలేం. నేను పుట్టుక నుంచి మా తాత ముత్తాల నుంచి ఇక్కడనే మాది పుడ్రు మండల అనుబంధ గ్రామం మైసమ్మగడ్డ తండ మాది. ఇక్కడ మా తాత పుట్టుక నుంచే ఇక్కడ మా తాత కన్నా ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి దామగుండం ఏర్పడింది. దాముడు యముడు అనే ఈ 2 అన్నదమ్ములు ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతుండే ఉండేవారు. ఈ మా మైసమ్మగడ్డ తండ ఈ అనుబంధ మండలం మాకు ఈ అడవి ఆనుకొని ఉంది తండకు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మనం ఏమనగా, ఈ అనంతగిరి కుష్టి వ్యాధికి అతి పెద్ద అయిన హాస్పిటల్ ఇక్కడ వికారాబాద్ జిల్లాలోనే మన తెలంగాణలోనే ఏర్పడినది. కాబట్టి 3600 ఎకరాలు ఈ భూమి అడవిలో పరిధిలో ఉంది, ఫారెస్ట్ అధీనంలో ఉంది అని వాళ్ళు చెప్పిండ్రు. 2005లో దీనికి 2018లో తెలంగాణ ఏర్పడినప్పుడు దీనికి మళ్ళా కేసు వాపస్ తీసుకున్నారు కేసీఆర్ ప్రభుత్వము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ దీనికి రీఓపెనింగ్ చేసిండ్రు. కాబట్టి ఇది ఒక జీవనాశికి, ఒక మానవానికి ఇది చాలా హానికరమైన ఇది రేడియేషన్ వల్ల. మాకు కూడా అనుబంధ గ్రామం. ఇప్పుడు మనం తండోలం ఎక్కడ పోవాలి మేడం? ఇక్కడనే ఉంటున్నారు కదా మీరు. నేను డిగ్రీ పాస్ ఉన్నా మేడం. ఆలోచన ఉంది మేడం. మేము ఇక్కడనే చిన్నప్పటి నుంచి మేము బతుకుదేరు ఇక్కడ నుంచి ఆవులు, గొర్రెలు, మేకలు, బర్రెలు మేపుకుంటా ఇక్కడనే బతుకుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ 3000 కిలోమీటర్ రేడియేషన్ వల్ల మానవాళికి మళ్ళీ జీవరాశులకు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభావము పైన గాలిలో కలిసిపోయి విషపూరితమైన చిన్న చిన్న పక్షులు, జీవరాశులు, చిన్న చీమలు ఉన్నా కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నిన్నే తక్షణం చర్యలు తీసుకొని వాపసు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అంటే మీకు ఇష్టం లేదన్నమాట? అంటే మాకు ఇష్టం లేదు మేడం. మేము అప్పటి నుంచే సంతకాలు చేయలేము. మేము ఎవరో ఇట్లా రాజకీయ పరంగా ఉపయోగం కోసం చేసుకొని ప్రభుత్వాన్ని మభ్యపెట్టడానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మన వికారాబాద్ జిల్లాలోనే అత్యంత విశాలమైన అడవి ఇది. వికారాబాద్ నుంచి పరిగి వరకు ఇది దాదాపు 1000 కిలోమీటర్ వరకు విస్తీర్ణమైన అడవి ఇది. కాబట్టి అత్యంత పెద్ద హాస్పిటల్ అనంతగిరి కుష్టి వ్యాధికి, ప్రకృతికి, అన్ని జీవరాశులకు ఇది చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. ఓకే, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే కాబట్టి ఈ పచ్చని చెట్లు ఇవన్నీ అసలు కొట్టేస్తారంటే మీరు ఊరుకుంటారా అండి? లేదు, ఇది ఇప్పుడు ఒక మనిషి బతకడానికి ఎన్నో సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కానీ ఒక వృక్షం ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఇవి ఒక చిన్న వృక్షం పోయి 1000 వృక్షాలు అయిపోయినాయి. కాబట్టి చెట్లు నరకడం వల్ల చెట్టు అప్పుడే పెరగదు.
ఈ ఒక చెట్టు నరికేస్తే 1000 చెట్లు మేము పట్టేస్తాము రోడ్ల పొంటి అని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అది సరైన పద్ధతి కాదు. ఈ చెట్లను నరికేయడం వల్ల చాలా మానవులకు, అడవి జీవరాశులకు, జంతువులకు చాలా నష్టం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే ఇదే నేవీ కేరళలో విజృంభిస్తున్నప్పుడు ఇప్పుడు నోయిడాలో ఎట్లా భూకంపం ఎట్లా అవుతుందో అరేబియా మహాసముద్రం నుంచి మళ్ళీ విశాఖపట్నం నుంచి ఇట్లా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే ఇప్పుడు కూడా ప్రభుత్వం గుర్తింపు చేసి ఈ కేరళ నోయిడాలో ఇట్లా లక్షల మంది 1000 మంది చనిపోయినారు కాబట్టి ఈ భూకంపానికి ప్రకృతిగా నిలుస్తుంది కాబట్టి దీన్ని ఆపేయాలని మా అభిప్రాయం. లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారు. ఒక 1000 మందికి 2-3 ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ తత్తిమూలు ఎక్కడ బతకాలి? ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచే ఇది చాలా తీసిండ్రు. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. నేను ఒక ఎస్టీని, నా పేరు పాపనాయకు, మాది పుడు మండలే, ఈ అనుబంధ గ్రామం మెషమాట తండ. ఇప్పుడు నాకు మా మా తండంలో ఒక 50 మంది చదువుకున్నారు. 50 మందిలో నాకు ఒక్కరికి జాబ్ ఇస్తే మళ్ళీ తత్తిమూలు ఎక్కడ పోవాలి? కాబట్టి ప్రభుత్వము ప్రజలను మోసం చేస్తుంది. మనతో పాటు దామగుండ స్వామి అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్వామి. స్వామి చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మీకు ఈ ప్రకృతికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది? నేను ఇక్కడ 1997 నుండి ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నది. 97 నుంచి ఉన్నారు. 1997. ఇప్పుడైతే ఇక్కడ నావీ రేడార్ అనేది ఒకటి తీసుకొద్దామని అయితే చూస్తున్నారు VLF. సో దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఇక్కడ ఎవరు ఉండకపోయి ఉండొచ్చు, మీరు చూస్తున్నారు కదా 1997లో. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాజెక్టు గురించి వినడం 2007-8 నుండి ఇక్కడ దీని గురించి ఎన్క్వైరీ వాడు ఆఫీషియల్స్ వచ్చేసి దీని గురించి అడగడం కార్యక్రమాలు ఉన్నది. అప్పటి నుంచి కూడా ఫోర్జరీ స్టార్ట్ అయింది. ఇదే యాక్చువల్లీ 2713 ఎకరు. ఇప్పుడు కూడా మీరు ధరణిలే పోయి 473 సర్వే నెంబరు పూడూరు గ్రామం కింద మీరు చూడండి. ఇప్పుడు కూడా 2008 వరకే 2713 ఎకరు ఎన్విరాన్మెంట్ ల్యాండ్ అది ఈ ప్రాజెక్టు కోసం ఫోర్జరీ చేసి టోటలీ 2900 ఎకరు నేవీ ఈ రాడార్ స్టేషన్ కోసం, సమ్మరైన్కి సిగ్నల్ చేసిన స్టేషన్ కోసం అప్పగించారు. అది కూడా మొదటి నుంచే వీళ్ళు ఫోర్జరీ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నది కదా ఎంత దట్టమైన ఎంత పచ్చగా ఉన్నది అడవి చూస్తున్నారు కదా. ఈ అడవిని కూడా వాళ్ళు 0.4% అని చెప్పేసి తప్పుడు రాసేసి ఇక్కడ అడవి లేదని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇప్పుడే ఏం చెప్తున్నది, ఈ ప్రాజెక్టు కూడా 1989 నుండి 2004 వరకు మిచిగన్, విస్కాన్సిన్లో పెట్టిన ప్రాజెక్టే, అమెరికాలో పెట్టిన ప్రాజెక్టే. అక్కడ ఉన్న ప్రజలకు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ వలన క్యాన్సర్, అలాగే అల్జీమర్. ఫస్ట్ ఈ రేడియో రాడార్ స్టేషన్ కింద సిగ్నల్ కోసం భూమిలో ఒక వైబ్రేషన్ కంపనం స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్ వలన చుట్టుముట్టున్న గ్రామ ప్రజలు ఫస్ట్ వ్యతిరేకత స్టార్ట్ చేశారు. తర్వాత దీంట్లో సైడ్ ఎఫెక్ట్ మిగిలిన అధ్యయనాల వలన తెలిసిన తర్వాత టోటలీ అమెరికా మొత్తానికి ప్రజలకి మొత్తం స్టేట్ దేశమే ఇది బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసిన ప్రాజెక్టుని తెచ్చి మనకు ఇక్కడ పెడుతున్నది. తర్వాత ప్రభుత్వం ఏం చెప్తున్నది, మీరు దాన్నే గర్వంగా భావించాలండి. అడవి సుమారు ఒక 3-3.5 వేల ఎకరు అడవి ఉన్నది ఇక్కడ టోటలీ. దీనిలో 2900 ఎకరు అడవి ప్రాజెక్టు కోసం ఇచ్చారు. దీనిలో 1400 ఎకరు ఆంటీనా పార్కుకు ఇడిచిపెట్టారు. అదే నేను చెప్తున్నది, వీళ్ళు చాలా అబద్ధం చెప్తున్నారు. ఎవరు అయినా మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళైనా చాలా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది అడవి ఏమి కొట్టేయదు, చెట్లు కొట్టేయదు అని చెప్తున్నది. వీళ్ళు హైకోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో 1400 ఎకరు ఆంటీనా పార్క్ అని చెప్పి మినిమం ఒక 5-10 ఫీట్ లోతులే వాళ్ళు కేబుల్ పరుచుకోవడానికి. అక్కడ అమెరికాలో పెట్టినది అప్పట్లో 270 కిలోమీటర్ అంత ఏరియాలో 270 కిలోమీటర్లు కేబుల్ పరిచేసి దానిలో ఈ రాడార్కు ఉన్న సిగ్నల్ తయారు చేయడానికి ఉన్న ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అట్లా ఉన్నప్పుడు మనకు ఈ 1400 ఎకర్లు సుమారు ఈ 270 కిలోమీటర్ మినిమం వాడది యూస్ చేస్తుంటే ఒక్క చెట్టు కూడా మిగలదు కదా. ఆ 1400 ఎకర్లోనే చెట్లు పోతుంది. అలాగే ఇంకా 1090 ఎకరు వాళ్ళు టెక్నికల్ ఏరియా అని చెప్పేసి ఇడిచిపెట్టారు. నేను ఇది చెప్తున్నది నా ఇష్టానుసారంగా చెప్పం కాదు, వాళ్ళు నేవీ డిపార్ట్మెంట్ హైకోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో క్లియర్గా ఉన్నది. అది కూడా మీకు నేను చూపిస్తానమ్మా. తిరిగి 310 ఎకరు వాళ్ళతో కమర్షియల్ అని చెప్పేసి వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళ అవసరానికి కొన్ని యూస్ చేశారు. అలాగే 100 ఎకరు వాళ్ళు
హజార్డ్ రేడియేషన్ హజార్డ్ కింద ఇడిచిపెట్టారు. ఇన్ కేసు ఏదో ఒక సమయంలో లైట్నింగ్ పిడుగు లేకపోతే ఏమీ ఒక ఇబ్బందులు వచ్చిన సమయంలో లేకుంటుంటే సిగ్నల్ టవర్కు అందుబాటులో వాడు ఆ రేడియేషన్ వాళ్ళకు తలగలేకుండా ఉండడానికి ఒక 100 ఎకరం ఇడిచిపెట్టారు. మరి చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలకు ఇటు ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకు సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉన్నది? అది లేదు. ఇప్పుడు ఈ అడవికి సుత్తున్న ప్రాంత ప్రజలు ఏమున్నది, ఊరిలో ఒక 5 మందికి 10 మందికి మాత్రం ఏదో కొలువు ఉన్నవాళ్ళమ్మ. మిగులుదన్యం వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు. ఎంత చిన్న పసి పిల్లలు కూడా తెలుసు, చెట్టు ఉండేలే గాలి, నీరు, వాతావరణం, వర్షం ధన్యం వస్తున్నది. అదే చెట్టు ఉన్నప్పుడు కదా వర్షం పడడానికి, నీరు భూమిలో దిగడానికి, ఆ నీరు కదా మనకు బోర్లకి బావిలకి వచ్చేస్తున్నది. ఈ అడవి చుట్టూన్న చుట్టుముట్టున్న గ్రామాలే చాలా గ్రామాలు ఉన్నది కదా, వాళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు. ఈ అడవి నింపోయిన తర్వాత, చెట్లు నింపోయిన తర్వాత బోర్లు నీరు ఉండదు, బావిలు నీరు ఉండదు. మరి ఎట్లా బ్రతకాలి వాడు? ఇంత నష్టం చేసిన తర్వాత మీరు గర్వంగా భావించాలి అని చెప్పేసి అది క్రూవల్, అది ఒక దుర్మార్గం చెప్పాలి. మీకే మిగిలిన కానీ మనం గర్వం మాత్రం ఇప్పుడు వ్యవసాయం చేయలేకుండా ఎవరు బ్రతుకురమ్మ చుట్టుముట్టున్న గ్రామం ఎక్కడ వెళ్ళిపోవాలి వాళ్ళందరూ? దానికి ఉన్న ఒక పరిష్కారం ఏమి వాళ్ళు చూపిస్తలేదు. గర్వంగా ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా అది మాత్రం కాదు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు, ఇప్పుడు మనకు ఉన్న రోడే మంచిగా లేదు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నది, ఈ అడవి సుత్తు రోడ్ వేస్తా అని చెప్తున్నది. అడవి సుత్తు రోడ్ వేసేసి ఎన్ని వేల చెట్లు దానికోసం వెళ్ళి లక్షల చెట్లు, మినిమం 27 కిలోమీటర్ వాళ్ళు సరౌండింగ్ రోడ్ వేస్తా అని చెప్తున్నది. చెట్లు పోతాయి కదా. ఇనికి తిరిగి దీనికి లోపల ఏం వేస్తా అని చెప్తున్నది, బ్యాంక్ పెడతా అని చెప్తున్నా, మార్కెట్ వేస్తా అని చెప్తున్నది, స్కూల్ పెడతా అని చెప్తున్నది. ఈ అడవిలో ఏమున్నదేమ్మా? జింగలు, సారెంగులు, కుందేలు, తోడేలు, నక్కలు కదా. వీళ్ళని స్కూళ్ళు పోవాలా, బ్యాంకులు పోవాలా, మార్కెట్లు పోవాలా? ఎంత ఫూలిష్నెస్ వీళ్ళు మాట్లాడుతున్నది. మనకు ఉన్న మార్కెట్ మంచిగా చేయండి, మంచి స్కూళ్ళకి ఉన్న స్కూల్నే మంచిగా చేసుకుంటూ చూపి మనుషులకు. అది లేకుండా అడవిలు పోయి కుందేలుకు జింగలకు స్కూల్ పెడతాం, కాలేజీ పెడతాం అని చెప్పేసి వాళ్ళకి అడిగిట్ట వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి లేని మాట్లాడుతున్న సమయంలో ప్రజలు అది ఒక ఇన్సల్టింగ్ గా అనిపిస్తున్నది. ఈ 12 లక్షల చెట్లు ఇప్పుడు ఏదైతే నరికేస్తున్నారో దానికి వేరే ప్లేస్ మేము కేటాయిస్తాము, అక్కడ చెట్లు పెంచుకోండి అన్న టైప్ లో మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అయితే. మరి దీనికి ఏంటి మీ సమాధానం? ఫారెస్ట్ మినిస్టర్ కూడా కొండ సూర్య గారు ఏం చెప్తున్నది, ఒక్క చెట్టు నరకకుండా ప్రాజెక్టు పెడతా అని చెప్తున్నది. నేవీ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నది, కోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో ఏమున్నది, మా ప్రాజెక్టు వలన జరిగిన చెట్లు నష్టానికి కాంపెన్సేషన్ లాగా మేము 11,74,000 చెట్లు నాటటకు మేము బాధ్యస్థులు, మేము నాటుతాం, నాటిన తర్వాత ఇక్కడ చెట్టు కొట్టేస్తా అని చెప్తుంది. మనం కోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలం నమ్మాలా, వీళ్ళు ఈ గాలి మాటను నమ్మాలా? మనం కోర్టుకి ఇచ్చిన దానికే కదా. అప్పుడు మీరు చూసుకోండి, 11,74,000 చెట్లు, అదేమి సీక్రెట్గా వాళ్ళు నేవీ వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు, వాళ్ళేమి మోసం చేస్తలేదు. ఇక్కడ మోసం జరిగేది ఎక్కడని చెప్పేసి దేవాలయ భూమి ఫోర్జరీ చేసిన దానిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మోసం చేశారు. అలాగే ఇంత మంచి అడవిన 0.4% అని చెప్పేసి ఫారెస్ట్ మోసం చేశారు. వీళ్ళని మోసం చేసి నేవీ డిపార్ట్మెంట్కి అప్పగించారు. వాళ్ళు తప్పేమీ లేదు, వాళ్ళకి ల్యాండ్ దొరికించాలి. వాళ్ళు కూడా అప్పుడు ఇక్కడ కేజీఎఫ్లు, కోలార్లు కర్ణాటకలో ఒక అలవాటు అయినది, అక్కడ మంచి ప్లేస్ ఉండి అలవాటు అయినది. కానీ అక్కడ భూమికి రైట్ ఎక్కువ ఉన్న కోసం ఎందుకోమే వాళ్ళు అది అక్కడ నుంచి ఖాళీ చేసి క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళు ఏం చెప్తున్నది, ఇది ఒక సక్రమంగా ముందుకు సాగలేదమ్మా. ఇప్పుడు ఏదో ఒక సాయంత్రం సమయంలో వచ్చేసి ప్రజలను 4-10 మందిని కూర్చోబెట్టేసి ఒక మీటింగ్ లాగా చేసి పెట్టేసి వాళ్ళకి ఏం చెప్పి మీకు కొలువు ఇప్పిస్తా అని చెప్పేసి అందరి నుంచి సందేహం తీసుకుంటే అట్లా చేయొద్దు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిన సమయంలో చుట్టుముట్టున్న గ్రామ ప్రజలకు అవగాహన చెప్పేసి, లేకపోతే మనకు ఎంఆర్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసులు అన్నీ దీని గురించి నోటీసులు పెట్టేసి ఒక పబ్లిక్ హియరింగ్ అది ఇదన్నీ పెట్టి చేయాల్సి ఉన్నది. వాళ్ళు చేయలేకుండా ఏదో ఒక సాయంత్రం వచ్చేసి కొలువు ఇస్తా అని చెప్పేసి ఆ కొలువు కూడా ఇప్పుడు ప్రజల నుంచి ఒక సందేహం తీసుకొడుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటకు ప్రజలు కూడా అంత ఆ రోజు అర్థం చేయలేదు. ప్రజలకు తెలియదు ఇన్ని లక్షల చెట్లు కొట్టేస్తుందంచో, లేకపోతే ఇంకొక దేశంలో అని చెప్పేసి అమెరికాలో బ్యాన్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్న సంగతి. ఈ దేవాలయంలో ఇప్పుడు ఉన్న గుండంలో ఉన్న నీరు చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అడవి ఉన్న కోసం కదా, ఎందండకాలైనా కూడా గుండంలో నీరు, ఈ అడవి నింపోయిన తర్వాత భూమిలో నీరు భూమిలో దిగలేనప్పుడు ఈ గుండంలో నీరు నిలుస్తుందా? ఎండాకాలం సమయంలో జాతరకు వచ్చిన సమయంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు స్నానం చేయడానికి ఏం చేయాలి, బురదని చూసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే కదా.
ఇట్లా ప్రతి ఒక్క దానికి వీళ్ళు నిజ చెప్పలేమంటారు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల నుంచి సందేహం తీసుకుంటూ వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము కలెక్టర్ దగ్గరికి పోయినది. కలెక్టర్ దగ్గర పోయిన సమయంలో వాళ్ళు కలెక్టర్ ఏం చెప్తున్నారు, ఆ రోజు అన్ని సందగా అయిపోయింది కదా అని అడిగి, అవును సార్ ఎవరికి అడిగి సందేహం చేశారు మీరు, ఎవరి ప్రజలకు నిజ చెప్పారా, ఒక్క నిజంగా చెప్పారు, ఇన్ని లక్షల చెట్లు కొట్టేస్తాని చెప్తున్నది. అది నేవీ డిపార్ట్మెంట్ ఇప్పుడు 11,74,000తో రిపోర్టు వాళ్ళ దాని యొక్క లెక్కను చూపిస్తున్నారు. అలాగే ఇంకొక దేశంలో బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తుందని చెప్పారా. అలాగే దీన్ని ఇది వలన ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎవరికైనా కూడా చూడొచ్చు కదా ఇట్లా ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్టెన్స్. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉన్నది, అది కొట్టేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నది, ఇది వలన మనకు వివిధ రకమైన క్యాన్సర్లు, అల్జీమరు, డిప్రెషన్లు, ఇమ్యూన్ పవర్ వెళ్ళిపోవడం, అన్ని విధాల నష్టాలు, ఇంత పెద్ద భారీగా ఒక దీనికి ఒక ఎఫెక్ట్ వచ్చేస్తున్న వాళ్ళంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన తర్వాత ఇదన్నీ గర్వంగా భావించాలని చెప్పేసి మనిషిని పిచ్చివాళ్ళని అనుకుంటుందా, దాన్ని తప్పే వాళ్ళు చేస్తున్నది. అది మా డిమాండ్ ఒకటి అండి, ఈ రోజు కూడా కలెక్టర్ గారికి చెప్పేసి, చూడు సార్ మీరు ఇది ప్రజలకు అవగాహన లేకుండా ఒక రకంగా అబద్ధాలు చెప్పి మోసం చేశారు. మీరు ప్రజా సంక్షేమంలో ఒక డిబేట్ పెట్టండి, ఈ ఇంటి లోపల కూర్చుండి ఇచ్చిపుచ్చుకుంటున్న కథకి లేకుండా పబ్లిక్ ముందు వికారాబాద్లో లేకపోతే హైదరాబాద్లో పరిగిలో లేకుంటే ఇక్కడ దామగుండంలో ఒక మీటింగ్ పెట్టియాలి, ప్రజలకు ముందు పెట్టాలి. ప్రజలకు అనుమానాలు అపోహలు ఉన్నది, నివృత్తి చేయడానికి బాధ్యత పాలకులకు ప్రభుత్వానికి ఉన్నది కదా, ఎందుకు దానికి కూడా వాళ్ళు ముందుకు రారు? మీకు అడుగుతున్నది. మేము నష్టం పోయిన వాళ్ళమ్మా, మేమే ఏడుస్తాం. మా ఏడుపు రకరకమైన ఏడుపు, కొందరికి ఎక్కువ సౌండ్ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుండొచ్చు. మాకు ఏడిపిస్తున్న వాళ్ళకు, మాకు నొప్పి చేస్తున్న వాళ్ళకు, మాకు బాధ చేసిన వాళ్ళకు మీరు ఎందుకు అడగరు? ఏడుస్తున్న వాళ్ళకి మీరు అడగవమ్మా, కొడుతున్న వాళ్ళకి అడగాలి. మీరు ఎందుకు అడగరు? మీరు పాలకులకు ఎందుకు అడగరు? ముఖ్యమంత్రికి ఎందుకు అడగరు? ఎమ్మెల్యేకి ఎందుకు అడగరు? నేవీ వాళ్ళకి ఎందుకు అడగరు? మీ దగ్గర మీరు కూడా చదివిన వాళ్ళే కదా, ఇన్ఫర్మేషన్ అన్ని మీ చేతులు ఉన్నది కదా. ఇటువంటి ప్రాజెక్ట్ని ఎందుకు ఇక్కడ తెచ్చిపెడుతూ నుంచి అడగాలి కదా, మీరు అడగాలి అమ్మా, ఖచ్చితంగా అడగాలి. 1954 ఈ పూడూరులో ఫారెస్ట్ ల్యాండ్ 167 ఎకరం మాత్రమే ఉన్నదమ్మా. 2009లో అది 3,000 చిల్లర వచ్చేసి, అన్య స్థలంలో ఎక్కువ ఫారెస్ట్ ఉండి అది ఎవరెవరు కబ్జా చేసి తగ్గికుండా వస్తుంది. ఇక్కడ మాత్రం ఫారెస్ట్ ఇట్లా పెరుగుకుంటూ పోయింది. మోసం కదా చేసేది. దేవాలయ భూమి మనకు హిందూ అని చెప్పేసి చాలా సంస్థలు ఉన్నదమ్మా. వాళ్ళు ఊరి మీద బ్రతికిన వాళ్ళు, అవసరానికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు బ్రతుకుతున్నది. వాళ్ళు వచ్చి అడగాలి కదా, ఈ దేవాలయ ల్యాండ్ ఈ సుమారు 3,000 ఎకరు ఎందుకు కబ్జా చేశారు, తప్పు కాదని అడగాలి కదా. ఎవరు నోరెత్తారు, వాళ్ళు ఒకరు టీఆర్ఎస్ అంటే, ఒకరు కాంగ్రెస్ అంటే, ఒకరు బీజేపీ అంటే, మనకేం పార్టీ ఉన్నది? మనకు ప్రగతి పార్టీ. ఉన్న గాలి నీరు చేస్తున్న ఇదే దేవుడి నుంచి మనం నమ్ముకుంటూ ఉన్నది. ఇట్లా మోసం జరుగుతున్నది. కొన్ని వందల సంవత్సరాల చెట్లు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కొంచెం గింజలు పెడతాం మేము, కొన్ని చెట్లు నడతాం చెప్తుంది, కొన్ని అదో రోడ్ సైడ్లు తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు కూడా మీరు మన్నిగూడ నుంచి పరిగెక్కున్న రోడ్లు చూడండి, అదేం చెట్లు అమ్మా. ఇప్పుడు ఈ అడవిలో ఎన్ని రకరకమైన ఔషధ వృక్షాలు ఉన్నదమ్మా. అట్లా అవును, అది ఉన్న కోసే ఈ దామగుండం కూడా ఒక జ్ఞానుడి ఉన్నదమ్మా. దామగుండం పోతే యమగండం తప్పుతుందని చెప్తారు. యమగండం తప్పుతుందంట. అందుకు రకంగా సాగు లేదు చిన్న రకంగా అంత ఔషధ వృక్షాలు ఉన్న స్థలం. అలాగా సుమారు ఒక 160 టైపు పక్షి జాతులు ఉన్నదమ్మా. జింగలు, సారంగులు, మన్నుపోతులు, రైర్ స్పీషీస్, ఏదో కొండగుర్రలు ఉన్నది. ఇదన్నీ పోతుంది కదా. ప్రజలందరూ దీని గురించి ఎంతో కొంత అవగాహన తీసుకుంటే, అందరి చేతులు ఫోన్ ఉన్నది కదా, ఈ ప్రాజెక్టు గురించి కొంచెం అవగాహన తీసుకోవాలి. దీని గురించి ఇప్పుడు మేము కూడా ఒక గ్రూప్ దాన్ని తయారు చేసి పెట్టేసి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చేస్తున్నది. వాళ్ళు కూడా అందరం బయటకు వచ్చేసి ఇంకొక కార్యక్రమాలు అందరం చేరి ఆలోచన ఇస్తున్నది. అప్పట్లో మనకు ఉత్తరాంజలి యొక్క చిప్కో మూమెంట్ అని చెప్పేసి 300 చెట్టుకు గ్రామ ప్రజలు ఆదివాసులు ఎవరు ఉన్నది. వాళ్ళకున్న బుద్ధి కూడా మనకి లేకుండా ఉంటాము. ఇక్కడ లక్షల చెట్లు పోతున్నప్పుడు అది దీనికోసం ఈ అడవి చుట్టూ ఒక మానవహారం కార్యక్రమాలు ఆలోచన చేస్తున్నారు. కొన్ని లక్షల మంది తోటేసి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లా ఇంగిలి వీడు కొంచెం బుద్ధి రాని సిగ్గు రాని ఆలోచన చేస్తున్నది. లేకుంటే ఇప్పుడు వాడు చెప్తున్న అన్ని సందగా అయిపోయింది. ఏం సందగా అయిపోయింది అమ్మా? సందగా అయిపోయింది. మన చెట్లు ఏమి కొట్టలేదు కూడా. అంతా కొన్ని వేల కోడి ఖర్చు చేసిన ప్రాజెక్టుని అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. ఇక్కడ మన ఏం చేయలేదు కదా, ఏం ఖర్చు చేయలేదు. ఎవరో కొన్ని సందగాని కోసం కొన్ని మెంబర్ వాళ్ళకు, వార్డు మెంబర్ వాళ్ళకు, ఇంకా వాళ్ళకు వీళ్ళకి కొంచెం డబ్బులు లంచం లేక ఇచ్చిండొచ్చు, అంతే కదా చేసేది. ఇక్కడ కూడా సక్రమంగా ఏమి సందగా చేయలేదు. వాళ్ళు కొన్ని మెంబర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఆశ చూపిసి అందం చేసుకుంటుంది.
ఈ ఒక్క గ్రామం కాదు కదా, చుట్టుముట్టు ఎన్ని గ్రామాలు ఉన్నది వాళ్ళ మరి అంత గ్రామ ప్రజలు ఇప్పుడు చూడు, వ్యవసాయం మీద దూళ్ళని మేకల్ని మేపి వాళ్ళు బ్రతుకురు, వాళ్ళని బ్రతుకురు, ఎప్పటికీ ఏమే కావాలి. బోర్లు నీరు ఇప్పుడే తక్కువ, వర్షం తక్కువ కోసం. ఇంక రాంగ ఇంకేమన్నది, ఉన్న అడవి పోయిన తర్వాత వలస వెళ్ళిపోవాలి చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు. ఆఖరికి ఇంకే ఏమి వచ్చేస్తున్నది, 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఒక ప్రాజెక్ట్, ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ ఇచ్చేస్తున్న ఒక టవర్ నుండి 300 మీటర్ దూరంగా ప్రజలు ఉండాలించి గవర్నమెంట్ కానూన్ ఉన్నదమ్మా. అట్లా ఉన్నప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని వందల కిలోమీటర్ ప్రజలు ఉండాలి. హైదరాబాద్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నది, 60 కిలోమీటర్ కదా. ఇది ఇప్పుడు ఈ తరంగాలు వాయురూపేణ వాయువులో వెళ్ళిపోతుంది, భూమి లోపల కూడా పోతుంటాయి. భూమి లోపల పోతున్నప్పుడు ఎంత డేంజర్. మొన్న కూడా ఒక స్కిన్ స్పెషలిస్ట్, ఎవరు వ్యాకరణం ఒక డాక్టర్ వచ్చారు, ఆయన చెప్తున్నది ఈ తరంగాలు వాయువులు పోతున్న సమయాలు ఇది స్పీడ్ 2,90,000 కిలోమీటర్ ఉంటాయి. ఈ తరంగాలి స్పీడ్ లైట్కి ఉంది కొంచెం తక్కువ. అంత స్పీడ్లో పోతున్న సమయంలో ఈ వాయువులే ఉన్న సూక్ష్మజీవులకు డిఫరెంట్ వచ్చేస్తుంది, కొత్త రోగాలకి. వేరే ఆయన ఏం చెప్పలేదు, వర్షం పడుతున్నప్పుడు లేకపోతే గాలి పదనున్న సమయంలో వచ్చిన స్కిన్ డిసీజులు చాలా వచ్చేస్తుంటాయి. అది గాలి సంగతి. ఇంకా భూమి లోపల ఉన్న సంగతి ఎంత డేంజర్ ఉన్నది. ఏ బోర్లు నీరు త్రాగాలి, ఇన్ని వందల కిలోమీటర్ రేడియేషన్ ఇంపాక్ట్కు గురైన నీరు త్రాగడం మనుషులకు అసాధ్యం కదా, ఆరోగ్యంగా ఉండడానికి వీల్లేదు కదా. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మాత్రం ఎలా బతకాలి, మన చుట్టూ ఉన్న పర్యావరణం ఏదైతే రక్షించుకుంటామో అదే మన ఫ్యూచర్ జనరేషన్స్ ని సేవ్ చేస్తుంది. పొలమే గుంజుకున్నారు. ఎవరు గుంజుకున్నారు? గవర్నమెంట్ వాళ్ళు గుంజుకున్నారు. బలవంతంగా గుంజుకున్నారా? మరి మేము బతకడానికి అని కొట్టుకున్నాము. ఇది ఫారెస్ట్ భూమిలా, అది మేము 30-40 ఏళ్ళ నుంచి కొట్టుకున్నాం. ఆ భూమిలోకి కాలువ తీసుకున్నారు వాళ్ళ ద్వారాకు. మేము ఎట్లా బతకాలి మరి, మాకు భూములు లేని వాళ్ళం, పేదవాళ్ళం. మేము మేకలు దూలం మేపుకుంటున్నాం. ఉన్న పొలము 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకున్నాం, అది కూడా గుంజుకున్నారు. వాళ్ళంట ఆక్రమించుకున్నారు. మరి మేమేం చేస్తాం మేడం, మీరు పట్టా గాని పాస్బుక్లు మాకేమీ లేదు. అది గౌటాన్ భూములు అని కొట్టుకున్నాం, ఫారెస్ట్ భూమి అని కొట్టుకున్నాం, బతకాలని కొట్టుకున్నాం. అమ్ముకునే అవకాశం లేకుండా కదా మేడం. మరి చెట్లు మీ దాంట్లో మీ ఊర్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. నావిరాడర్ కోసం కొట్టిస్తున్న చెట్లు ఉన్నాయి. ఎన్ని చెట్లు ఉంటాయి? బాగా ఉన్నాయి. 4-5 దోళ్ళకు ఉన్నాయి. అవి కూడా గట్టి ఉంచారు. మరి ఇప్పుడు మేము బతకాలంటానంటే మా పొలం ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి మా నాయనోళ్ళు మా తాతోళ్ళు చేసిన భూమి అసలు ఆక్రమించుకున్నారు. వాళ్ళు గుంజుకున్నారు. మేము మా దౌర్జన్యం చేయడానికి పోతే, మేము అడగడానికి పోతే అది చేసే పనికి ప్రభుత్వం గుంజుకుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ అన్నప్పుడు రాసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి సార్ గుంజుకున్నప్పుడు రాలేదు, ఇంకా అప్పుడు అంత ముందు. మరి నావిరాడర్ గురించి ఏమంటారు? మరి నావిరాడర్ ఇక్కడ పెట్టాలి? వద్దు, మాకు అవసరం లేదు. మాకు ఇక్కడ పొలి మీద ఇక్కడ ఏడ పెట్టినా కూడా దేశం మొత్తం పోతుంది. మేము బతకాలంటే అది మాకు మేకల మీద, మేము ఇది మొత్తం మీద ఇవి దీని మీదనే బతుకున్నాం. మేకల దూళ్ళు మేము బతకాలంటే గీటి మీద, మా పిల్లల ఆధారం మా ఆధారం మేము గీటి మీద బతుకున్నాం అంతే. కాకపోతే మాత్రం ఇది ఏవి మాత్రం పెట్టకూడదు. పెట్టని. మీరేం పని చేస్తారు? మేము వ్యవసాయం పని చేస్తాం మేడం. వ్యవసాయం చేసుకుంటాము. ఎడ్లు ఉన్నాయి, అట్లాగే మేకలు అవి దుళ్ళు ఉన్నాయి. ఇక ఇదే అడవి ఉన్నదంటేనే ఇక్కడనే చేస్తాం మేడం. ఇప్పుడు వాళ్ళు మొత్తం బందీ చేసే దారి లేదు, ఎక్కడ లేదు, ఇదే ఉన్నది. మేము పుట్టిన పెరిగి మాకు జాబులు వద్దు, ఏమొద్దు, అది వద్దు. మాకు జాబులు ఏమొద్దు. మేము పొలమే ఉన్నది, అదే కష్టం చేసి బతుకుతాం. కానీ మాకు ఏమొద్దు. అది అంకుల్ చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు అంకుల్ మీరు ఇక్కడ ఈ అడవిలో? మేము పుట్టి పెరిగింది ఇక్కడనే మేడం. మేము వ్యవసాయం పని చేస్తుంటాము. దూళ్ళు ఇక మేకలు ఉంటాయి, ఇక్కడ అడవికి వస్తాయి, జంతువులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి మేము ఈ అడవి కొట్టొద్దు అని మేము కూడా అసలు గుంటుకునోక కూడా తీసుకుపోము ఇక్కడ నుంచి. ఇనుప గుంటుకుని ఆగాలనే అన్ని చెప్పిస్తాం. అక్కడనే ఒక కట్టె ముట్టారు, ఇక్కడ ముట్టారు. ఈ అడవి పెంచితే అందరికి హైదరాబాద్ వరకు గాలి వాతావరణం మంచిగా ఉంటుందని మేము కోరుకున్నాం. అంతవరకు ఇప్పుడు ఇది కొట్టవద్దని అనుకున్నాం. ఇది కేసు పెట్టింది చాలా మంచిగా అయిందని మేము కూడా మాట్లాడుకుంటా ఉన్నాము. బాగానే ఉంటది అని చెప్తున్నాం. ఖచ్చితంగా కొట్టేస్తాము, 12 లక్షల చెట్లు మేము కొట్టేస్తామని అంటున్నారు కదా, మరి అసలు అట్లా కొట్టడం కరెక్టేనా? వద్దు. ఆ కొట్టుడు వద్దు, అసలు వద్దు. ఈ కంచెకు ఆ రోడ్ వద్దు, ఆ నేవి వద్దు, ఏమొద్దు, వద్దు, ఇక్కడ వద్దు. అంతా అది పిల్లలు గిల్లలు అంతా వంకర పుడతారంట పిల్లలు.
50 ఏళ్ళు బతికేటోళ్ళు 40 ఏళ్ళకే చచ్చిపోతారంట. అదంతా వద్దే వద్దు. అక్కడ చెన్నై దిక్కు ఉన్నదంట, వాళ్ళు కేసు పెట్టిరు. ఇక్కడ మా చెన్నై దిక్కెళ్ళి మళ్ళీ ఇక్కడ వేద్దామని అంటారు. మరి మీ ఊరి సర్పంచ్ అందరూ ఒకటే మాట మీద ఉన్నారా? ఒక్కటే మాట మీద. ఇంతకుముందు మా పురుడోళ్ళు కూడా కేసు పెట్టినారు దీని మీద. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇస్తామని చెప్తే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారో కేసు పెట్టినాక ఆపేసిరు. మళ్ళా ఆపేసినాక మళ్ళా ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆయన మళ్ళా ఇక్కడ శాంక్షన్ ఇచ్చేసిండు. అవును, మళ్ళీ ఇక్కడ ఏదో శిలాస్తూపం ఏదో చేస్తున్నారు కదా, మరి ఏంది మరి? ఇది చేసిరు వాళ్ళు, మాకు తెలియకుండా చేసిరు. ఇది మీకు తెలియకుండా చేసి? మాకు తెలియదు. ఇది ఈడ రిబ్బన్ కట్ చేసి రోడ్ ఓపెనింగ్ చేస్తున్నాము, ఆ చెట్లు కొట్టించుడు సురు చేస్తున్నాము అని అంటే కూడా వద్దని పెట్టిర్రు. ఇప్పుడు 2-3 మా వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కేసు పెట్టి స్టే తెచ్చిరంట. ఆపితే చాలా మంచిగా అని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు, మాకు ఉద్యోగాలు వద్దు, అనవసరం. నేవి వద్దు, ఇక్కడ పెట్టొద్దు, అది వద్దు. అది కాదు అంకుల్, ఒకవేళ రాడార్ పెట్టినా కూడా మీకు మంచిగా ఏంటిది అని అంటే అన్ని సౌకర్యాలు వస్తాయి కదా ఇక్కడ. ఏమొద్దు, ఆ సౌకర్యం ఏమొద్దు, మా ఇదే సౌకర్యం మంచిది మాకు. చచ్చిపోతారు పిల్లలు కూడా బతకారు. ఆ చిన్నలు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పిల్లలు ఇంత పుడతారంట, వంకర పుడతారంట. అవన్నీ ఎందుకు, ఏం లాభం, అది వద్దు అని అంటున్నాం మేము కూడా. ఆ చెట్లన్నీ కొట్టేసి ఇంకొక చోట వేరే చోట పెట్టుకోండి అని అంటున్నారంట గవర్నమెంట్. మరి దానికి ఏంటి మీ సమాధానం? అసలు వద్దే వద్దు, అది 12 లక్షల చెట్టు వద్దు, ఒక్క చెట్టు కొట్టవద్దు, ఇక్కడ కొట్టొద్దు, అస్సలే వద్దు, ఏమొద్దు, ఇక్కడ చెట్లే కొట్టవద్దు. ఎన్ని గ్రామాలు ఉంటాయి దాదాపు మీ చుట్టుపక్కల? 100 గ్రామం ఉన్నది, 100 లెక్కలు ఉన్నది. ఇది ఒక్క నడమ ఉన్నది అంతే. నడమకు పెద్దది ఇది ఒకటి మైదానం, కాకపోతే చుట్టుముట్టు అవే ఉన్నాయి, ఊళ్ళే ఉన్నాయి. సో ఇదనమాట, ఇది హైయెస్ట్ పాయింట్ వ్యూ. మనము మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అడవిలను చూడొచ్చు. దాదాపు మనం ఎక్కడ చూసినా కూడా పచ్చిగా కనిపిస్తుంది, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి మనకి. వాటికంటూ ఒక 200 years 300 years చరిత్ర గల చెట్లే ఉన్నాయి. దీని త్రూ మనకు ఎంత ఆక్సిజన్ వస్తుంది మనకు. అండ్ తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటాం కదా, ఇక్కడ నుంచే మనకు వచ్చేవి. మనకి కనిపించని చాలా రేర్ స్పీసీస్ కూడా ఇక్కడే ఉంటున్నాయి అండ్ ఉన్నాయి కూడా. ఇది చరిత్ర. అండ్ ఎవరో ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టారు కదా, ఏంటి ఇక్కడ అసలు ఫారెస్ట్ ఏరియానే కాదు లేకపోతే ఇంకేదో అని చెప్పి. ఒక్కసారి బాగా చూడండి. సో మీరు చేసే ఒక ఫాల్ట్ వల్ల ఇంతమంది ఇక్కడ ఉన్న దాదాపు ఇక్కడ ఒక 60 గ్రామాలు ఉన్నాయి. ఈ 60 గ్రామాల్లో కూడా అందరు నష్టపోతారు. మీరు చేసే ఏంటిది నావి రాడాలని తీసుకొస్తే ఇక్కడ ఎంతమంది నష్టపోతారో ఒక్కసారి మీరు ఈ మొత్తం ఈ చుట్టూ చూస్తే ఈ పరిసరాల్లో మీకు అర్థమవుతుంది. ప్రజాపాలన, ప్రజల కోసమే మేము ఉన్నాము అని చెప్పే మీరు ఇప్పుడైనా కనీసం మీ కళ్ళు తెరుచుకొని చూడండి. ఇక్కడ ప్రజల ఒపీనియన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల కోసమే మీరు అన్నప్పుడు ప్రజల కోసమే పని చేయండి. ఈ లాభాల కోసం, మీ సొంత లాభాల కోసం మాత్రం మీరు పని చేయకండి. అండ్ మీరు చూస్తున్నారు కూడా, ఇంత బాగా మీకు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడైనా కాస్త చూసి నెక్స్ట్ ఫర్దర్ గా ఈ జనరేషన్ కాదు, మేము మా జనరేషన్ కోసం కాదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అండ్ ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా మేము పోరాటం చేస్తాము. అండ్ ఇప్పుడు తీసుకున్న స్టాండ్ కూడా ఏంటిది అని అంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఫైట్ చేయబోతున్నాము. సేవ్ దామగుండం అని మా ఛానల్ వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారో రండి, వాళ్ళ సైడ్ మాట్లాడండి, నుంచోండి. ఇది మన కోసం మనం చేసే యుద్ధం అన్నమాట. అందరికి అవగాహన అయితే కల్పించండి.